హలో ఫ్రెండ్స్, చికెన్ కర్రీ కాస్త చికెన్ పులావ్ అయింది ఫ్రెండ్స్. మా ఇంట్లోనైతే పాప పుట్టి 3 months అవుతుంది కదా. ఇప్పటివరకు బయటికి అయితే తీసుకెళ్ళలేదు. రెస్టారెంట్కి అయితే తీసుకెళ్తా, రెడీ అయ్యి ఉండి పిల్లలను కూడా రెడీ చేసి పెట్టు, తొందరగా వచ్చి తీసుకెళ్తా నేనైతే అని చెప్పి బయటికి అయితే వెళ్ళాను. నేను చకచక రెడీ అయ్యి పిల్లలను కూడా రెడీ చేసి పనంతా అయిపోచేసి కూర్చున్నాము. ఇంకా రావట్లేదు ఏంది, ఫోన్ చేస్తే 2:30కి వచ్చి చేతిలో చికెన్ చూసి మాకైతే షాక్ ఇచ్చిర్రు. మేమైతే గాల్లో పట్టుకున్న మేడలన్నీ కూల్చేసి అలిగి కూర్చుంటే పని కాదు కదా అని చెప్పేసి మమ్మీ ఆకలి అవుతున్న నా కొడుకుని చూసి ఇక కర్రీ, రైస్, చపాతీలు ఎప్పుడు చేయాలని చికెన్ పులావ్ అయితే క్విక్గా చేసిన. మీ హస్బెండ్స్ కూడా ఇలానే ఉంటారా ఫ్రెండ్స్? బయటికి తీసుకెళ్తా అని చెప్పి ఎప్పుడైనా ఇలా చేసిరా మీకు కూడా మోసం? వారానికి 6 రోజులు బయటికి వెళ్తున్నా, ఒక్కరోజైనా ఇంట్లోనే ఉండనియండి అని ఆయనే. వారం రోజులంతా ఇంట్లోనే ఉంటున్నా, ఒక్కరోజైనా బయటికి తీసుకెళ్ళని నేను. మా ఇద్దరు ఫైటింగ్ చూసి మధ్యలో పిల్లాడు ఆకలితో ఇది బాధపడద్దని ఇక చికెన్ పులావ్ అయితే టకటక చేసేసిన. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.